అందరికి ఎలా ఉన్నారు అందరూ? ఇదైతే చింతపండు పులిహోర. ఫస్ట్ అయితే ఒక చింతపండుని ఒక 100 గ్రాములంత చింతపండయితే నానబెట్టుకోవాలి. బాగా నానిన తర్వాత ఇక్కడ ఇచ్చిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ నేనైతే డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఫస్ట్ అయితే శనగపప్పు, ఆ తర్వాత మినపప్పు, మిరియాలు, ఆ తర్వాత అయితే ఎండుమిర్చి అండ్ కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా చిన్న మంట మీద వేయించుకోవాలి. ఆ తర్వాతయితే నువ్వులు గూడా వేయించి పక్కన పెట్టుకొని మిక్సీలోకైతే వేసుకోవాలి. మేమైతే ధనియాలు పౌడర్ ఏస్తున్నాము. ధనియాలైనా వేసుకోవచ్చు. ఆ తర్వాతయితే నువ్వులు గూడా వేసి ఆడించుకోవాలి. ఇవైతే పోపు కోసం అని జెప్పి వేయించుకుంటున్నాము. ఫస్ట్ అయితే పల్లీలు వేయించుకోవాలి. ఇదైతే ఒక నెల రోజుల వరకయితే నిలువుంటుంది. ఆహ్, పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్‌లో. ఒక 1 డే అంతా బయట పెట్టేసి, ఆ తర్వాతయితే ఫ్రిడ్జ్‌లో స్టోర్ జేసుకోవచ్చు. ఎప్పుడు గావాలంటే అప్పుడు ఇన్‌స్టాంట్‌గా కలుపుకోవడానికి. ఆ తర్వాతయితే ఫస్ట్ పల్లీలు, పోపు, తర్వాతయితే శనగపప్పు వేసుకొని బాగా కొద్దిగా రెడ్డిష్‌గా అవ్వాలి కలర్ అనేది. వేయించుకున్న తర్వాత ఆ తర్వాతయితే కొంచెం తర్వాత జీలకర్ర, ఆహ్, క కరివేపాకనేది చాలా వేస్తే బావుంటుంది. ఇదైతే పోపు కోసం అని జెప్పి బాగా కొద్దిగా నూనె ఎక్కువ వేసుకోవాలి. కొంచెం నేను ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నా. తక్కువ క్వాంటిటీ చేసుకున్నా తగ్గించి తీసుకోండి. తర్వాతయితే ఆహ్, శనగపప్పు అవన్నీ వేసిన తర్వాత కొంచెం ఆ చింతపండు గూడా వేసేయాలి. వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్, ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేసి బాగా మరగనివ్వాలి. కొద్దిగా బెల్లం అనేది కంపల్సరీ. అది వేస్తేనే కొద్దిగా పులుపనేది ఆ 2 కలిసి చాలా బావుంటది. బాగా మరగనివ్వాలి బెల్లం కరిగే వరకు. నేనెక్కువ క్వాంటిటీ చేస్తున్నా కాబట్టి కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను బెల్లం అనేది. తక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే తక్కువ తీసుకోవచ్చు. తర్వాతయితే మనమంతా ఆడిచ్చినాం గదా! మసాలా పౌడర్ అవన్నీ ఏసి బాగా కలుపుకోవాలి. ఇదైతే అంతా లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని చేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఇదంతా బాగా ఎంత మరగాలంటే అంత మరగాలి. దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడతది. ఎందుకంటే నిలువ ఉంటది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. గ్లాస్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే చాలా మంచిది. కానీ నాకిక్కడ గ్లాస్ కంటైనర్ లేదు. సో, నేను ప్లాస్టిక్ దాంట్లోనే వేస్తున్నాను. నాకైతే క్వాంటిటీ ఇంత ఒక బాక్స్‌కయ్యింది. ఒక మీడియం సైజ్ బాక్స్‌కి. ఇదైతే నేను ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. ఓకే. అందరికి బాయ్.